హలో గాయస్, ఇది ఫ్రిస్కో హోప్ పార్క్ అని. ఫ్రిస్కోలో చాలా చాలా పెద్ద పార్క్, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ఈ పార్క్. పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఇది టాడ్లర్ సెక్షన్ అన్నమాట. టాట్ లాట్ అంటే ఇది టాడ్లర్. బిగ్ కిడ్ లాట్ అంటే ఇది బిగ్ కిడ్స్ అన్నమాట. నేను చూపిస్తాను. చాలా టైం పాస్ అవుతుంది పిల్లలకి ఇక్కడ. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్కి, వాళ్ళ స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వడానికి, వాళ్ళ మోటార్ కోఆర్డినేషన్కి, వీటన్నిటికీ సంబంధించి చాలా ఉంటుంది. ఇది జస్ట్ ప్రిటెండ్ ప్లే చేయడానికి స్కూల్ లాగా, ఐస్ క్రీమ్ షాప్ లాగా పిల్లలు ఇక్కడ ప్రిటెండ్ ప్లే చేస్తారన్నమాట. టికెట్ కౌంటర్ లాగా. ఇవేమో కిడ్స్కి ఉయ్యాలలు, ఇవి టాడ్లర్స్కి. ఇవన్నీ బోర్డ్స్ లాగా. ఇదేమో టాడ్లర్ లాగా అండి. ఇంకా చాలా ఉన్నాయి లోపల. స్లైడ్స్ ఉన్నాయి. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి అన్నమాట, చిన్న చిన్న. అక్కడ టిక్ టాక్ తో గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ దీని మీద పిల్లలు కూర్చొని కానీ పడుకొని స్లైడ్ ఆడుతూ ఉంటారు. ఏమో ట్రైన్ లాగా పెట్టారు, టాడ్లర్స్ ఆడుకుంటారు ఇక్కడ. ఇవన్నీ బిగ్ కిడ్స్ కండి. చిన్న పిల్లలకు ఉంటుంది మంకీ బార్స్, పెద్ద పిల్లలకు కూడా ఉంటుంది. రోడ్ క్లైంబింగ్ చేయవచ్చు. మేజ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా ప్లేసెస్ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా క్లైంబ్ చేయవచ్చు. షేప్ అవుతూ ఉంటుంది. ఫన్ ఉంటుంది ఇది పిల్లలకి ఆడుకోవడానికి. ఈ రోడ్ నుంచి ఎక్కొచ్చు. అదేమో వాల్ క్లైంబింగ్ లాగా, అది ఎక్కొచ్చు అట్లా. ఇదేమో జస్ట్ పోల్ అన్నమాట. ఇక్కడ నుంచి స్లైడ్ అవ్వచ్చు కిందకి. ఇది కూడా వాల్ క్లైంబింగ్. ఇక్కడ యుఎస్లో మెయిన్గా టెక్సాస్లో ఇదేమో రోప్ క్లైంబింగ్కి. డిఫరెంట్ సర్ఫేసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మ్యాట్ పార్క్, పక్కనే ఇంకా శాండ్ పార్క్ ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, సో అందుకని వాళ్ళని ఇలా తీసుకొచ్చి, అందుకని తక్కువే ఉన్నారు పిల్లలు. మామూలు వీకెండ్స్ అలా లేదా ఈవినింగ్స్ వస్తే చాలా చాలా మంది పిల్లలు ఉంటారండి. కొద్దిగా వింటర్ కదా, అందుకని చెట్లు ఆకులు అన్నీ రాలిపోయి కొద్దిగా డల్గా ఉంది ప్లేస్. లేకపోతే చాలా గ్రీనరీ ఉంటుంది.
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి చూడండి. ఒకటేమో బంపీ ఉంది, ఒకటేమో స్లోప్ ఉంది, డీప్ స్లోప్. ఇది ఒక టైప్ ఉంది. ఇదేమో టనల్ కైండ్ ఆఫ్ స్లైడ్. ఇదేమో పిల్లలు ఎక్కితే చాలు, ఇట్లా మనకి ఇండియాలో ఉంటుంది కదా మేరీ గోరౌండ్ లాగా, బట్ స్టాండ్ చేసి చేస్తారు. ఇది ఏంటంటే పిల్లలు నిల్చుంటే అదే తిరుగుతూ ఉంటుంది, దీని మీద వెయిట్ పడితే మనం తిప్పాల్సిన అవసరం లేదు అనమాట. సో ఒక 2-3 గంటలు ఇంకా పిల్లలు ఇంటికి రారు. మన దగ్గర ఉంటుంది కదా, కాకపోతే డబుల్ సీజన్ అనమాట. పిక్నిక్ ఏరియా, ఈట్అవుట్ ఏరియా అనమాట. సో చాలా మంది ఇక్కడ స్నాక్స్, ఫుడ్ అన్నీ తెచ్చుకొని. హాయ్ మయూకా. ఇది ఇంకొక ఏరియా ఉంది, స్వింగ్స్ ఏరియా పిల్లల కోసం. ఇదేమో మ్యాట్ ఫ్లోర్ కదండి, ఇది వీళ్ళ పార్క్లోనే ఇంకో సెక్షన్ అనమాట. అంటే ఇది వేరే ఫ్లోరింగ్ ఉంటుంది, మొత్తం ఇట్లా వుడ్ పెక్స్ ఉంటాయి అన్నమాట. ఇది మళ్ళీ ఇందాక మీరు చూసింది అటు సైడ్, ఇది ఇంకో సెక్షన్. దీంట్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి, చాలా స్లైడ్స్ ఉంటాయి, చాలా పెద్ద మేజ్ లాగా ఉంటుంది. మళ్ళీ అక్కడ సపరేట్ ఉయ్యాలలు ఉన్నాయి. ఇందా ఫస్ట్ సెక్షన్లో ఉయ్యాలలు చూసాం కదా, మళ్ళీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, లేకపోతే అసలు మొత్తం నిండిపోతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, అక్కడ ఆయన కూర్చొని చూడండి. మనం జస్ట్ ఎక్కి కూర్చుంటే అది తిప్పితే చాలా బాగుంటుంది. హాయ్. అక్కడ ఉన్నాయి చూడండి షెడ్ లాగా, దాన్ని గజీబోస్ అంటారు. అక్కడ పార్టీలు చేసుకుంటారు అనమాట. ముందే బుక్ చేసుకోవాలి వెబ్సైట్లో.